హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు రొయ్య పొట్టు టమాటా కూర వండుదామండి. ఈ రొయ్య పొట్టు టమాటా కూర చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఒక 50 గ్రామ్స్ రొయ్య పొట్టు, ఒక హాఫ్ కేజీ టమాటా, ఒక 2 చిన్న ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. స్టవ్ వెలిగించుకుందామండి. ఫస్ట్ రొయ్య పొట్టును కొద్దిగా వేపుకోవాలండి. పచ్చితనం అంతా పోతుంది, మంచిగా డ్రై అవుతుంది. ఇసుక ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా మనకు బయటకు వచ్చేస్తుంది. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు, అందులో ఈ ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళకు చాలా ఇష్టం అండి ఇది. అసలు ఎంత బాగుంటుంది అంటే వాళ్ళు అన్నం మరీ తినడానికంటే ఎక్కువ తింటారండి, అంత బాగుంటుంది. దీన్ని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్లో రావాలి, డార్క్ బ్రౌన్లోకి వద్దండి, లైట్ బ్రౌన్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి మార్చుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. 2 టైమ్స్ కడుక్కోవాలా. మంచిగా నీళ్ళు, అది మునిగేంత నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోవాలండి. రొయ్యలు వేరు, రొయ్య పొట్టు వేరండి. అంటే ఇది చాలా చిన్న రొయ్యలు అన్నట్టువి. మనకు ఎండు చేపల మీద దగ్గర అడిగితే ఇస్తారు రొయ్య పొట్టు అని. మన ఎండు రొయ్యల కంటే ఇది టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇది ఒకసారి వండి చూడండి, నేను వండినట్టు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. అయిపోయిందండి. మంచిగా శుభ్రంగా 2 సార్లు కడిగి గట్టిగా నీళ్ళు పిండి పక్క పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్లో నూనె పోసుకోవాలండి. ఫస్ట్ రొయ్యలు వేపుకున్నాక కడిగితే ఇసుక అంతా పోతుంది. ఇప్పుడు వేపుకుంటే దాన్ని పచ్చిదనం పోతే మంచిగా రోస్ట్ అయ్యి కమ్మగా టేస్ట్ బాగుంటాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా వీడియోలు, వెజ్ నాన్ వెజ్ దాంట్లో చాలా వీడియోలు పెడతానండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత నాకు వ్యూస్ వస్తాయి. దాన్ని బట్టి నాకు ఇంకా వీడియోలు చేస్తున్నా కొద్దీ యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనండి, ఇది గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది. ఈ మాత్రం చాలు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఫస్ట్ వేపుకోవడానికి ఒక 2 స్పూన్లు, ఒక 2 స్పూన్లు సరిపోతుందండి ఆయిల్. మరీ ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా జీలకర్ర వేసుకొని, ఉల్లిగడ్డ వేసుకొని వేపుకోవాలి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి, పసుపు వేసుకోవాలండి. అది కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి. టమాటాగా మంచిగా కలిపి మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచితే మంచిగా మగ్గుతుందండి. దీన్ని ఒకసారి కలుపుకొని లెవెల్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మగ్గిందండి టమాటో. ఈ మగ్గిన టమాటాలో ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. మీ టేస్ట్ని బట్టి మీరు ఉప్పు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఒక 2 స్పూన్ల కారం పొడి, ఒక ½ టీ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ నిండా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కారం పట్టిన తర్వాత
ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా అయిందండి. ఇప్పుడు రొయ్యలు వేసేసుకోవాలి. ఏవైతే మనం వేపుకున్నామో ఆ రొయ్యలు వేసుకోవాలండి. రొయ్యలు అంటే రొయ్య పొట్టు అండి. ఒకవేళ మీరు రొయ్యలు వేసుకున్నా ఎండు రొయ్యలు వేసుకున్నా సేమ్ ప్రాసెస్ అండి. నేను రొయ్య పొట్టు ఎలాగైతే వేసానో అలాగే సేమ్ ఎండు రొయ్యలైనా బొమ్మిడి చేపలైనా ఎండు బొమ్మిడి చేపలు ఏదైనా సేమ్ ప్రాసెస్ వేసామండి. ఇప్పుడు మంట జర స్లిమ్లో పెట్టుకొని మీడియం అయినా స్లిమ్ అయినా పెట్టుకొని ఒక్క 3 నిమిషాలండి. చూడండి ఆయిల్ పైకి తేలింది, దాదాపు అయిపోయిందండి. ఇప్పుడు దీని ఒక బౌల్లోకి మార్చుకున్నామండి. కొత్తిమీర వేసుకున్నాము, పైన డెకరేషన్ చేసుకున్నాం. కొత్తిమీర బ్రహ్మాండంగా ఉంటుందండి కర్రీ, ఎక్సలెంట్. ఒకసారి చేసుకొని తింటే మీకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.